ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నానండి. అదేమిటంటే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందామండి. ఈ నెల 24 దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారి నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపమును ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. మరి విన్నారు కదండి, ఇశ్రాయేలీలు దేవునిచే ఎన్నుకోబడ్డ ప్రజలు, అది మీ అందరికీ తెలిసిందే. అయితే ఏంటంటే ఇప్పుడు వారి పాపాలే కాకుండా ఇతరుల పాపాలు, వారి పితరుల పాపాలు, ఇతరుల పాపాలు, వాటన్నిటిని దేవుని దగ్గర బయలుపరచడం అనేది ఒక గొప్ప విషయం. అంటే తప్పు చేయటం కాదండి, చేసిన తప్పును కూడా దేవుని దృష్టిలో ఒప్పుకోవడం చాలా గొప్పతనం అండి. తప్పు చేయటం కాదండి, పొద్దున్న లేచిన కాడి నుంచి మనం నైట్ పడుకునేటప్పటికి వరకు చాలా తప్పులు చేస్తాం. నోటి ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, మన నడక ద్వారా అనేక తప్పిదాలు చేస్తాం. చివరాఖరికి కళలో మనం పడుకున్న తర్వాత కూడా అనేక విపరీతమైన కళలు, అసభ్యకరమైన కళలు మనల్ని వెంటాడుతాయి, ఒక దుష్క్రియలు మనం వెంటాడుతాయి. వాటన్నిటిని కూడా యెహోవా యందు మనం గర్వంగా, ధైర్యంగా దేవునికి సాగిలపడి మన తప్పిదాలు మనం ఒప్పుకోవడం చాలా గొప్పతనం అండి. చర్చికి వెళ్తాం, గంట సేపు ఉండడానికి చాలా ఇబ్బంది పడుతూ అటు కదిలి ఇటు కదిలి అలా కూర్చుని అటు చూసి ఇటు చూసి అంత కష్టపడతాం. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఒక జాము సేపు యెహోవా ధర్మశాస్త్రాన్ని చదువుతూ వచ్చారండి. వారు ఎంత ప్రయాసపడితే నేటికి, అనగా దేవుని యెహోవా భూమి ఆకాశం సృష్టించి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, మరి దేవుడు సృష్టించిన దేవుని ఈ భూమిని, నేలను, వీటన్నిటి సృష్టించిన దేవుడు మరి ఆయన ప్రారంభించిన దినముల నుంచి నేటి కాలం వరకు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎన్నుకుని వారికి మాట ఇచ్చి తప్పని దేవుడు, నమ్మకమైన దేవుడు, యథార్థమైన దేవుడు. మరి ఆయన చేసిన ఉపకారాలను బట్టి మరి నేటికి వారిని కాపాడుకుంటూ వారి జీవితాల వెలుగులు నింపుతూ వారికి ఆశ్రయకరంగా, ఆదరణకర్తగా వారికి ఉన్నారండి. మనకు కూడా ఉండాలని, మనకు కూడా ఆశ్చర్యంగా, ఆదరణకర్తగా మన దేవుడిని యెహోవా ఉండాలని ఈ చిన్న మాటలు మీతో పంచుకుంటున్నానండి. అయితే ఏంటంటే ప్రతిరోజు ఒక నూతన అంశాన్ని మీ ముందు తీసుకురావాలని నేను ప్రయత్నిస్తున్నానండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఈ నూతన సందేశం ప్రతిరోజు మీకు అందుతుందండి. షేర్ చేయటం వల్ల వినని వారికి ఎవరికైనా ఉంటే వారికి చేరుతుందండి. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడ, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిహోతుడు, పర్లకదేవ, ఎంతమంది శక్తిగల నామాలు బట్టి స్తోత్రం నాయన. ప్రభా, మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రం నాయన. అండి, ఈ ప్రార్థనలు ఏకీభించిన వారిని, చూసిన వారిని, విన్నవారిని దీవించి ఆశీర్వదించి వారి అక్కరవసలు తీర్చమని అతడి నేసినని బట్టి స్తుతించి ప్రార్థించి తిరిగి మళ్ళీ రేపు మరొక వర్తమానంతో మాట్లాడడానికి నాకు సహాయం చేయమని దీవించి ఆశీర్వదించి గణపతి స్వస్థపరచమని యేసునామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగేడుకున్నాను తండ్రి. ఆమెన్. మళ్ళీ చెప్తున్నానండి, మరొకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. వీటి వల్ల మీకు నష్టమే ఉండదండి. ఎందుకంటే నలుగురికి ప్రోత్సాహకరంగా ఉండే కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహిస్తారని విశ్వసిస్తూ నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమెన్.